అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలం మరలా మనమందరం కలుసుకున్నట్టు దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. నేను బాగున్నాను. మహాదేవుని కృపలో మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన బలము చాలా విజయవంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఇందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడు, మనము ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలు ధ్యానించాము. తర్వాత మనము చూస్తే ఈ రాజుల్లో మొదటి రాజు సౌలుగా ఉంటున్నాడు. తర్వాత దావీదు వచ్చాడు. తర్వాత తన కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఆయన కొడుకైనటువంటి యెరోబాము వచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్క రాజులు వచ్చారు. తర్వాత రాజ్యాలు చిలుతూ వచ్చాయి. 13వ రాజుగా యూదులకు రాజు 13వ రాజుగా హిజ్కియా రాజు అనేవాడు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏలుబడిలో ఆయన తండ్రి పేరు అహజ్యా. ఆయనైతే భయంకరమైన పాపాలు చేసేవాడు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించేవాడు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదు. తన పితరుడైనటువంటి దావీదు లాంటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమార్థకరంగా జీవించినటువంటి స్థితి కలిగిన వాడు. అయితే వచ్చిన వెంటనే ఆయన 1 సంవత్సరం లోపలే ఆయన రాజ్యంలోనికి వచ్చిన వెంటనే మరలా ఆ యొక్క దేవాలయంలో ఉండేటువంటి పాడైపోయినటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ మళ్ళా పునః ప్రారంభించి దాని నూతనత్వంలోనికి నడిపిస్తాడు. అంటే అల్టిమేట్గా దేవుని యందు సంపూర్ణమైన భయభక్తులు కలిగిన వాడని. ఇలా ఆయన రాజ్యం చేసే సమయంలో పక్కన ఉండేటువంటి దేశాలు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పోరు దేశాలు ఉంటాయి. ఈ పోరు కల్పించడానికే వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళల్లో ఆ అషూరు దేశం అనేది ఉంటుంది. ఈ అషూరీయులకు ఈ యొక్క యెరూషలేం రాజుల మీద కన్ను. ఎందుకంటే వాళ్ళకి విస్తారమైన బంగారు ఉంటుంది. అవంతా దోచుకుపోయే దాని కొరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ కుయుక్తితో ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. ఇలాంటి పరిస్థితిలో ఒకానొకసారి అక్కడ ఉండేటువంటి రాజు, అషూరు రాజు సన్హెరీబు, అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క దేశాన్ని ముట్టడించే దాని కొరకు నేను వస్తున్నానని వార్నింగ్ ఇచ్చినప్పుడు మరలా హిజ్కియా భయపడి తన దగ్గర ఉండేటువంటి బంగారు వెండి మొత్తం పంపిస్తాడు. అంతటితో ఆ రాజు తృప్తి పొందడు. ఇంకా ఇంత బంగారు ఇచ్చారంటే ఇలా దేవుడు చాలా గొప్పవాడు కదా, కావాల్సినంత బంగారు ఉంటుంది, కాబట్టి మనం ఎట్టైనా సరే బెదిరించి ధ్వంసం చేసి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. మరలా 2వసారి పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు వాళ్లకు ప్రధాన సైన్యాధిపతిగా రబ్షాకే అనేటువంటి వ్యక్తి ఉంటాడు అషూరు సైన్యానికి. వాడు వచ్చి ఏం చేస్తాడంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క యూదా ప్రజలందరినీ భయప్రాంతులు చేస్తాడు. చూడండి, మీ యొక్క హిజ్కియా అయితే మా చేతిలో చిక్కుబడిపోయినాడు, ఇక హిజ్కియా అయితే మా ద్వారా ఇంకా మా చేతిలో నుంచి తప్పించుకోలేడు, కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మాకు హ్యాండర్ అయిపోతున్నారు, కాబట్టి హిజ్కియా చెప్పే మాటలు మీరు వినొద్దు అని వాళ్ళని భయభ్రాంతులు చేస్తాడు. ఎవరు? రబ్షాకే కళ్ళు ఎలాంటి అంటే వాడు చూశాడంటే భయంకరమైన కళ్ళతో గర్భంలో ఉండేటువంటి ఆ శిశువు కూడా బయటకు వచ్చే విధంగా అంత భయంకరమైనటువంటి విషపు చూపు కలిగిన వాడంటే ఎవరు? రబ్షాకే, ఒక భయంకరమైన విలన్. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ విధంగా గట్టి మాటలతో అక్కడ ఉండేటువంటి యూదా ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తుంటాడు. ఆ టైంలో హిజ్కియా రాజుకి విషయం తెలుస్తుంది. అప్పుడు ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. అయ్యా చూడండి, రబ్షాకే వచ్చి ఈ విధంగా మా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు, ఇక ఏమాత్రము వాళ్ళైతే ఇటు అటు కాకుండా అయిపోతారు, భయపడుతున్నారు, కానీ నువ్వు మా పక్షాన ఉన్నావు అనే సంగతి ప్రజలు తెలుసుకోవాలా. తర్వాత ఆ యొక్క దురుద్దేశంతో వచ్చినటువంటి ఈ సన్హెరీబు రాజు తెలుసుకోవాలయ్యా, మీరే మా పక్షాన సహాయం చేయమని ఏడుస్తాడు. అప్పుడు ఆ దినముల్లో ఆయన యొక్క రాజ్య పరిపాలన దినాల్లో ప్రవక్తగా యెషయా అనేటువంటి ప్రవక్త ఉంటాడు. ఆయన చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకయ్యా నువ్వు భయపడతావు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, నువ్వు భయపడబాక అని ధైర్యపరుస్తాడు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే అందరూ 3 రోజులు ఉపవాసం ఉండి అంటే ప్రజలు, ఆ యూదా ప్రజలు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఎలాంటి ప్రార్థన అంటే, అయ్యా మాకైతే వాళ్ళ సైన్యం చూస్తే చాలా బలమైన సైన్యము, మేమైతే చిన్న సైన్యం కలిగిన వాళ్ళము, మాకైతే వాళ్ళు జయించే శక్తి అయితే మాకు లేదు, అయ్యా నువ్వే మా పక్షాన ఉండి మాకు ఆ యుద్ధంలో జయాన్ని దయచేయమని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రజలందరూ కూడా ఆయనకు సహకరిస్తారు. ఆ ప్రార్థనకు జవాబుగా ఒకే ఒక రాత్రి ఇతను చూస్తే రబ్షాకే వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. ఆ యొక్క పట్టణస్తులందరినీ భయభ్రాంతులు చేసి వెళ్ళిపోయినాడు. అయితే ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండేటువంటి దేవదూతను పంపించి 1,85,000 మందిని అషూరులో ఉండేటువంటి సైన్యాన్ని అంతా హతమార్చే విధంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంటే 1,85,000 మంది చనిపోతారు.
అది ఉదయానికి ఆ వార్త రాజైనటువంటి సన్హెరీబుకు తెలుస్తుంది. ఇంతమందిని చంపేదానికి ఎవరు వచ్చారు, ఎలా చంపారని అతడు భయం చెంది మిగిలిన సైన్యంతో వెనుతిరిగి వెళ్ళిపోతాడు. కానీ అంటే మామూలుగా చెప్పుకోవాలంటే సైన్యమేమో ఆయనదే పెద్దది, చాలా గొప్పవాడు. కానీ ఇజ్రాయేలీలు యొక్క యూదులు అనేవాళ్ళు చాలా చిన్న దేశము, చిన్న సైన్యం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ ఆధారం అంతా దేవుడి మీద ఆధారపడ్డారు. రాజు ఎలా ఉన్నాడంటే దేవునికి లోబడేటువంటి వాడుగా ఉంటున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. తను ఎలా లోబడుతున్నాడో తన ప్రజలు కూడా దేవుని వైపు తిప్పుతున్నాడు. కాబట్టి ఆ ప్రజలు ఆయన ఆ యొక్క ప్రవక్త కలిసి చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా ఒక్క దేవదూత రావటం దేవుని సన్నిధానం నుంచి 1,85,000 మందిని సంహరించినట్టు లేఖనం చెప్తుంది. కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడకూడదు. కారణం మనము చిన్నవాళ్ళమే కావచ్చు, స్తోమత లేని వాళ్ళమే కావచ్చు, మన మన యొక్క పగవాడు మనకంటే బలమైన వాడు కావచ్చు. కానీ మన దేవుడు బలమైన దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన యందు మనం గురి ఉంచినప్పుడు, ఆయన యందు మన హృదయాన్ని లక్ష్యపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడే కలగ చేసుకుంటాడు. ఈ హిజ్కియా పక్షాన దేవుడు కలగ చేసుకున్నాడు. కాబట్టి ఒకే ఒక రాత్రి ఒకే ఒక దేవదూత 1,85,000 మందిని చంపినట్టు చరిత్ర చెప్తుంది. ఇది ఒట్టి మాటలు కావు. కాబట్టి మనకి ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా మనము దేవునికి చెప్పాల్సింది చెప్పి యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర మనము సాష్టాంగం పడి మా సమస్యకు పరిష్కారం మీరేనని ఆయన మీదే మనం ఆధారపడినప్పుడు ఆయన మన పక్షాన ఇలాంటి గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రతి ప్రార్థనను విజయవంతం చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే మన యొక్క విశ్వాసానికి కొంచెం పరీక్ష జరుగుతుంది. ఆగుతారా లేదా, నా కోసమే ఎదురు చూస్తారా లేదా అని కొంచెం పరీక్షిస్తాడు దేవుడు. అంతేకాని నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేసేవాడు కాదు మన దేవుడు. కాబట్టి హిజ్కియా అయితే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. హిజ్కియా యొక్క పరిపాలన దేవునికి నచ్చింది. కాబట్టి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయనకి గొప్ప అంటే ఆ భయం నుంచి విడుదల పొందేదానికి ధైర్యం కలిగినటువంటి మాటలు ఇచ్చుటకు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రజలు సహకరించారు. కాబట్టి అందరూ కలిసి ప్రార్థించారు. అంటే అందరూ కూడుకొని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. మనం చూసాం, ఎరుక గోడలు పడిపోయేదానికి కారణము, ఎరుక గోడలు అన్నీ కూలిపోయేదానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. ఆ యొక్క పట్టణము చుట్టూ ఆ యొక్క అంటే గోడ చుట్టూ వాళ్ళు రోజు అంటే బూరలు ఊదుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు అలాగే తిరిగారు. అలా తిరిగి ఆ 7వ రోజు వాళ్ళు ఏం చేశారంటే 7 సార్లు ఎక్కువగా తిరిగారు. కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, వాళ్ళలో ఉండేటువంటి భక్తిని ఆలకించి ఆయన ఒక్క దేవదూతని పంపించి ఆ యొక్క ఏ మనిషి సహాయం లేకుండా, ఏ ఆయుధము లేకుండా ఎలా ఏం చేశాడంటే ఆ యొక్క పట్టణము యొక్క ఆ ప్రాకారాలన్నీ కూల్చివేయుటకు దేవుడు మహాకృపను చూపించాడు. అలాంటి దేవుడు మన దేవుడు. పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రమాదం ఎలాగైనా మన మీదకి రావచ్చు, కానీ వాటి అన్నిటినీ జయించుటకు దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మనము గ్రహించాలా. దేవుని యందు లక్ష్యం ఉంచాలా. దేవుని మీద మనం ఆధారపడి జీవించినప్పుడు దేవుని యొక్క మహాకృప మనకు మన పిల్లలకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం విశ్వాస జీవితంలో ఎదుగుతూ మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపిస్తూ అనేకులకు దేవుని యొక్క మార్గంలో నడిపించుటకు ప్రభావం కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రార్థించుకున్నాము. మన యొక్క వినికిడిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప విజయం కలిగినటువంటి మాటలు దీవించును కాక ప్రార్థిద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం నాయన హిజ్కియా మహారాజు ప్రభా ఏ విధంగా మీ మీద ఆధారపడ్డాడు, ఏ విధంగా నాయన మీ యొక్క కృపకు నాయన పాత్రుడయ్యాడు. ఆ యొక్క శత్రువు వచ్చి ఆయన బెదిరించినప్పుడు, ఆ యొక్క ప్రజలను భయభ్రాంతులు చేసినప్పుడు, ఆయనకు దిక్కు తోచక నాయన నీ సన్నిధానానికి వచ్చి మొరపెట్టినప్పుడు మీరు ఆయన పక్షాన ఉండి ప్రభా గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించి ఆయా ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపుటకు నాయన దేవదూతను పంపించినట్టు లేఖనం చెప్తుంది ప్రభా. అవునయ్యా, ఈ దినం కూడా ప్రభా నిన్న నేడు రేపు నిరంతరం మీరు ఏకరీతిగా ఉంటారయ్యా. అందుని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ సమస్య ఉందో, బాధ ఉందో మీకు బాగా తెలుసు ప్రభా. ఇదిగో వీడియోని చూస్తున్న బిడ్డలను, కుటుంబాలను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. ఇదిగో నాయన జాతి మత భేదములు లేకుండా ప్రభా సత్యాన్ని గ్రహించుటకు మనోనేత్రం అందరినీ తెరవబట్టుకు సత్యంలో మేము ఆనందించుటకు అయా కృపను అనుగ్రహించండి. ఆటంకాలను తొలగించండి. బిడ్డలు సత్యాన్ని ప్రభా సంపూర్ణంగా స్వీకరించే విధంగా మీ కృపను కలిగించి నాయన
జీవితాల్లో ఉండేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి అన్ని విషయాల్లో దేవుడు మా పక్షాన ఉండి ఈ కార్యం జరిగించాలని సాక్ష్యం ఇచ్చే విధంగా ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని దర్శించి బలపరచమని, ఇదిగో దేవా మరలా మేము కలిసి పరింతరం ప్రభా మీ చిత్తమైతే నాయన బిడ్డలకు మాకు నాయన మీ కాపుదల భద్రత క్షేమము రక్షణ ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. మనం ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కట్టాలా, అనేకులు మనము ఆ దేవుని రాజ్యంలో నడిపించాలా. ఎవరైతే భయము కలిగి ఆ యొక్క ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆధారం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు ఉండాడు అని మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలియచేద్దాము. షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవకండి. అనేకులు ఈ విషయాన్ని తెలుసుకోవాలా. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం కూడా మీరు ప్రయత్నించి ఆ పని కూడా జరిగించండి. అనేకులు ప్రభావితం చేసే స్థితిలో మనం ఉందాము. దేవునికి మహిమార్థకరంగా మన జీవితాలు మన కుటుంబాలు ఉండునుగాక. మరలా కలుసుకునే పర్యంతం దేవుని కాపుదల మనందరికీ తోడుగా ఉండునుగాక. షాలోమ్.